ఓకే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని మంచిగంటి నగర్ గ్రామంలో ఉన్నాము. ఈ మంచిగంటి నగర్ ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ 2003 సంవత్సరంలో ఒక ఊరిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తుండే ఈ స్థలం ఏదైతే ఉందో ఈ గుడి అక్కడ ఇవన్నీ కూడా ఆలయానికి సంబంధించినటువంటి స్థలాలు. కానీ గత 2 రోజుల నుంచి స్థలం మీద వివాదం నెలకొంది. సిపిఎం పార్టీ ఇక్కడ ప్రతిష్ఠిత ఆలయాన్ని అడ్డుకోవడే ప్రయత్నం చేసింది. అది ఎందుకు ఏంటి అనేది మనతో ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మంచిగంటి నగర్ హిందూ ప్రజల తరఫున, అదేవిధంగా బొడ్రాయి కమిటీ తరఫున అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. గత 11వ తారీఖున ఈడ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట జరపటం అనేది, ముహూర్తం వేయటం అనేది జరిగింది. ఒక 15 రోజులు అయిన తర్వాత సిపిఎం వారు వచ్చి వీడికొచ్చి విగ్రహ ప్రతిష్ఠ కోసం వేసిన ముహూర్తాన్ని పీకివేసి దమ్మున్న వాళ్ళు వీడికి రావాలి అదే అని సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ బొడ్రాయి కమిటీ కానీ హిందువులు ఎవరు కూడా ఆ పరిస్థితుల్లో రాకుండా వెనక్కుండి అప్పుడు పాల్వంచలో ఉన్నటువంటి పోలీస్ ఎస్ఐ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి దరఖాస్తు చేయటం జరిగింది ఇక్కడ పరిస్థితి గురించి. అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా మంచిగంటి నగర్లో బొడ్రాయి కార్యక్రమం జరపాలని ప్రయత్నించారు సిపిఎం వారు. అయినప్పటికీ వారి వల్ల కాలేదు. అనేక మంది ఆశల ఫలితంగా ఈ కార్యక్రమం కుంటుపడతా ఉందని ఊర్లో ఉన్నటువంటి హిందువులు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కలిసి, నువ్వు వేరే పార్టీలు ఉన్నప్పటికీ నువ్వు మాకు సహకరించాలి, నువ్వు ముందుండు, ఈ బొడ్రాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు గత 3 నెలలుగా బొడ్రాయి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక బొడ్రాయి కమిటీ వేసి, కార్యక్రమ నిర్వహణ కమిటీని వేసి, దాని ఆధ్వర్యంలో బొడ్రాయి కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా, చాలా హఠాసంగా, ఎట్లాంటి వివాదం లేకుండా, ఎట్లాంటి సమస్య రాకుండా చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ ఊర్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ, ఈ ఊర్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కానీ, ఈ ఊర్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించాయి. చాలా బ్రహ్మాండంగా బొడ్రాయి కార్యక్రమం ముందుకు పోయింది. ఈ కార్యక్రమానికి అదేవిధంగా ఎర్ర జెండా సారథ్యంలో ఏర్పడ్డ ఊరని ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ వారిని ఆహ్వానించాం. అదేవిధంగా సిపిఐ పార్టీ జిల్లా కమిటీ వారిని ఆహ్వానించాం. బొడ్రాయి ప్రతిష్ట రోజు వారు వచ్చి శుభాకాంక్షలు కూడా తెలిపి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా చాలా గొప్పగా జరిగింది. ఊర్లో చాలామంది, ఈ ఊరికి వచ్చినటువంటి వివిధ 100 ఊర్ల నుంచి వచ్చినటువంటి బంధువులందరూ కూడా, చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మంచిగంటి నగర్లో బొడ్రాయి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఏ ఊర్లో ఇలా జరగలేదు, ఎలాంటి సమస్య లేకుండా జరిపారు. ఈ కమిటీ వారు కానీ వీళ్ళంతా చాలా గొప్పవారుగా కీర్తిస్తున్నటువంటి నేపథ్యంలో మరి సిపిఎం పార్టీ వారికి ఏమైందో ఏంటో కానీ, ఓరవలేకనా ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఈ గుడికి ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి వేసినటువంటి ముహూర్తాన్ని దౌర్జన్యంగా బెదిరించే పద్ధతుల్లో తీసేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి మరి దీని నుంచి వెనక్కి పోవాలని సిపిఎం పార్టీ వారిని మేము బొడ్రాయి కమిటీ తరఫున, హిందూ ప్రజల తరఫున కోరుతా ఉన్నాం. ఈ ఊర్లో ముస్లిమ్స్కి మాకు ఎలాంటి వివాదం లేదు, అదేవిధంగా క్రిస్టియన్స్కి మాకు ఎలాంటి వివాదం లేదు. ఎవరి పండగలు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నారు, ఎవరు గుళ్ళని వాళ్ళు బ్రహ్మాండంగా నిర్మించుకుంటూ ఉన్నారు. ఏ మాత్రం ఈ ఊర్లో మత సామరస్యాన్ని చాలా బ్రహ్మాండంగా పాటిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పద్ధతుల్లో సిపిఎం వారు ఈ వివాదాన్ని లేవటం కరెక్ట్ కాదు. దీని నుంచి వెనక్కిపోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఆలయ నిర్మాణం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దాని ఏంటి అసలు, దాని కారణం ఏంటి ఏమైనా చెప్పగలరా? దానికి కారణం వారే చెప్పాలి. మీరు ఈ ఇక్కడున్న స్థలాన్ని, ఈ గుడిని, దీని మొత్తాన్ని పరిశీలించండి. ఏడ మహిళా సంఘం ఆఫీస్ అవసరమా? కాదు. ఇది గుడికి, బొడ్రాయికి ఇక్కడున్న 3-4 వేల మంది ఈ పండుగను చేశారు. ఈ స్థలాన్ని ఇటు ఆలయాన్ని కాకుండా, అటు మహిళా సంఘం ఆఫీస్ కాకుండా
ఫస్ట్ అలా ఖాళీగా ఉన్నది, అంటే మహిళలకు సంబంధించిన ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేశారన్నట్టుగా ఒక ఆరోపణ అయితే వినిపిస్తున్నది. వాళ్ళు చేసే ఆరోపణ కరెక్ట్ కాదు. గుడికి ఇచ్చినటువంటి స్థలాన్ని ఊరి అవసరాల కోసం వాటర్ ప్లాంట్ కోసం ఇచ్చాం మేము స్థలం. ఆనాడే ఇక్కడ బోర్ వేసాం. ఆ వాటర్ ప్లాంట్కి అదిగో బోరు ఆ బోర్ వేసిన కాడ నుంచే ఇది గుడి కోసం ఉపయోగించాలి, అక్కడ వాటర్ ప్లాంట్కి ఇచ్చినాం కాబట్టి అని మేము అనుకోవడం జరిగింది. వాళ్ళు చేసే అటువంటి ఆరోపణ కరెక్ట్ కాదు. అంటే మీరు పార్టీ మారారు కాబట్టి ఆ విధంగా ఏమైనా కక్ష సాధించే అవకాశం ఉంటుందంట? వాస్తవంగా నన్ను వినియోగించుకోవటం వాళ్ళ చేత కాలేదు. నేను 5 సంవత్సరాల పాటు పార్టీ నుంచి బయటకు వచ్చి కొంతమంది నాయకులు, అందరూ కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు, వాళ్ళ పద్ధతి నచ్చక నేను ఇంట్లో ఉండి 5 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాను. నన్ను ఉపయోగించుకోవటం వాళ్ళ చేత కాలేదు. వాళ్ళు చేసిన నా దగ్గరకు వచ్చి తప్పులు ఒప్పుకొని నన్ను పిలవటం వాళ్ళ చేత కాలేదు. నేను 5 సంవత్సరాలు ఇంట్లో ఉన్న తర్వాత నేను సిపిఐ పార్టీకి ఎమ్మెల్యే ఎన్నికల ముందు సిపిఐ పార్టీలోకి వెళ్ళాను. అయినప్పటికీ ఇక్కడ నేను కష్టపడి కట్టించిన ఊరు ఇంకా కొంతమంది ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ నేను సిపిఎం దెబ్బతీయాలనే ఆలోచన నాకు లేదు. ఏ రోజు కూడా ఈ ఊర్లో సిపిఎం వాళ్ళని రమ్మని, సిపిఐకి రండని కానీ, ఆ మీటింగ్లో రండని కానీ ఏ రోజు నేను పిలవలేదు. ఇంకో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ముఖ్యంగా ఈ స్థలం ఎప్పుడైతే ఖాళీ ఉందో అప్పుడు దీన్ని నిర్మాణం చేయకుండా మా మహిళా సంఘం సంబంధించిన ఆఫీస్కి ఎప్పుడైతే మేము ఆ పని స్టార్ట్ చేసామో దాని తర్వాత వాళ్ళు వచ్చి ఆలయ నిర్మాణానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేశారు. మా ఆఫీస్ కూడా అడ్డుకున్నారు కదా, చేసే వాళ్ళైతే ముందు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. మేము బుడ్రాయి కార్యక్రమం ఏ విధంగా బుడ్రాయి ఈ సంవత్సరం వెయ్యాలి, 7-8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది కాబట్టి ఎలాంటి వివాదానికి వెళ్ళొద్దు అని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి మేము